వెల్కమ్ టు ఓఎస్జీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. జగన్మోహన్ రెడ్డి తన డిక్షనరీ నుంచి విలువలు, విశ్వసనీయత అనే పదాలను ఎప్పుడో తీసేశారు. వైఎస్ షర్మిల. విశాఖ స్టీల్ కార్మికులకు వెంటనే బకాయి జీతాలు చెల్లించాలి. భీమిలి నియోజకవర్గంలో వైసీపీకి ఎదురు దెబ్బ. తండేల్ విజయం పట్ల హీరో నాగ చైతన్య హర్షం వ్యక్తం. పుల్లారావు హైకోర్టు ఆదేశాలని వక్రీకరిస్తూ నాపై కేసు నమోదు చేయించాడు. మంత్రి విడుదల రజని ఘాటు వ్యాఖ్యలు. కేవలం అధికారం కోసం అడ్డగోలుగా చంద్రబాబు హామీలు. మాజీ మంత్రి విడుదల. వైఎస్ జగన్ కి సూటిగా సమాధానం చెప్పే ధైర్యం సీఎం చంద్రబాబుకు ఉందా? కూటమి ప్రభుత్వం వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం. మాడుగుల మండలం కేజేఆర్పురం గ్రామంలో శ్రీ శ్రీ సంతోషిమాత ఆలయం నిత్య అన్నదానం పథకం. జగన్మోహన్ రెడ్డి తన డిక్షనరీ నుంచి విలువలు, విశ్వసనీయత అనే పదాలను ఎప్పుడో తీసేశారని వైఎస్ షర్మిల విమర్శించారు. షర్మిల మాటల్ని, అబద్ధాలని మీడియా ముందు చెప్పమని విజయసాయిరెడ్డిపై జగన్ ఒత్తిడి తెచ్చారని మండిపడ్డారు. చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పడిన ఇబ్బందుల గురించి చెప్పారు. రాబోయే రోజుల్లో మీడియాను పెట్టుకోబోతున్నారని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారికి, విజయసాయి రెడ్డి గారికి మధ్య జరిగిన సంభాషణ గురించి విజయసాయి రెడ్డి గారు నాకు చెప్పడం జరిగింది. షర్మిలమ్మ అబద్ధాలు చెప్తుంది అని చెప్పమని అడిగినట్లు విజయసాయి రెడ్డి గారు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడాలో, ఏ పాయింట్స్ మాట్లాడాలో నేనే డిక్టేట్ చేస్తాను, నువ్వు నోట్ చేసుకో అని సాయిరెడ్డి గారితో చెప్పారట. తర్వాత సాయిరెడ్డి గారు ఆ ప్రెస్ మీట్ సాయిరెడ్డి గారు వివరంగా చెప్పేసరికి నా వివిడ్ ఇమాజినేషన్ తో నేను ఊహించుకునేసరికి నాకే చాలా బాధేసింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతలా దిగజారిపోయారు. ఒక పక్కేమో జగన్మోహన్ రెడ్డి గారు క్యారెక్టర్ గురించి ఇంత పెద్ద డైలాగులు చెప్తున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు క్యారెక్టర్ అంటే ఏమిటో అన్న పదానికి అర్థం కూడా మర్చిపోయారు కాబోలు అని నేను అనుకుంటున్నాను. ఒక పక్క సాయిరెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కోరిక భిన్నంగా నన్ను అబద్ధం చెప్పమంటున్నారు, నాకు వీలు కాదు, నన్ను వదిలేయండి అని బ్రతిమాలుకుంటున్నా, మీరు ఒప్పుకోకుండా అబద్ధం చెప్పమని ఒత్తిడి చేశారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి గొప్ప క్యారెక్టర్. ఏ అబద్ధాన్ని ఎంత అందంగా చెప్పాలి అని ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి డిక్టేషన్ ఇచ్చారట. ఇది జగన్మోహన్ రెడ్డి గారి మహోన్నతమైన క్యారెక్టర్. రాజశేఖర రెడ్డి గారి ఇద్దరు బిడ్డలకు అన్ని ఆస్తులలో సమాన వాటా ఉండాలి అన్నది రాజశేఖర రెడ్డి గారి కోరిక అని జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన భార్య గారికి తెలిసిన విషయమే. అయినా కూడా సొంత తల్లి అయిన విజయమ్మ గారి మీద కేసు పెట్టారు. సొంత చెల్లి బిడ్డలు, తన సొంత మేనల్లుడు, మేనకోడలు ఆస్తి కాజేయాలని కుట్రలు పన్ని ఇంత దిగజారిపోయారో జగన్మోహన్ రెడ్డి గారే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు భార్యాభర్తలు ఇద్దరు బైబిల్ ముందరేసుకొని క్యారెక్టర్ ఏమిటో, ఎంత దిగజారిపోయారో ఆలోచన చేసుకోవాలి. హౌ విల్ యూ ఫేస్ గాడ్, హౌ విల్ యూ ఫేస్ డాడ్ అండ్ హౌ విల్ యూ ఫేస్ మై చిల్డ్రన్. నేను కార్యకర్తలను పట్టించుకోలేదు, తప్పైపోయింది అని ఇప్పుడు బీదేర్పులు ఏరుస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాయకులు నన్ను వదిలిపెట్టి వెళ్ళకండి, కార్యకర్తలు నన్ను వదిలిపెట్టి వెళ్ళకండి అని అడుక్కుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిబిలిటీ లేదన్న విషయం కూడా అర్థమైనట్టు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిబిలిటీ సున్నా. విశాఖ స్టీల్ కార్మికులకు వెంటనే బకాయి జీతాలు చెల్లించాలి. ప్యాకేజీ నిధులు ప్లాంట్ నిర్వహణకు ఖర్చు చేయాలి. విశాఖ స్టీల్ కార్మికులకు వెంటనే బకాయి జీతాలు చెల్లించాలి. ప్యాకేజీ నిధులు ప్లాంట్ నిర్వహణకు ఖర్చు చేయాలి. విశాఖ స్టీల్ ప్లాంట్లో గత 5 నెలల నుంచి 3 నెలల జీతాలు పైగా చెల్లించకుండా కార్మికులతో పని చేయించడం దుర్మార్గం. గత సంవత్సరం బోనస్, ఇంటి అద్దె, లీవ్ జీతాలు చెల్లించలేదు. 2024 ఏప్రిల్ 1 నుంచి కరెంటు బిల్లు 16 రెట్లు ఒకేసారి యాజమాన్యం పెంచింది. ఆసుపత్రిలో డాక్టర్లు, మందులు లేవు. ఇతర ఏ స్టీల్ ప్లాంట్లో లేకపోయినా బయోమెట్రిక్ పేరుతో ఎటువంటి అనుమతులు అతి ముఖ్య అవసరాలకు కూడా ఇవ్వడం లేదు. పై హక్కులన్నీ ఇతర స్టీల్ ప్లాంట్లో ఉన్నాయి. కావాలని విశాఖ స్టీల్ ప్లాంట్లో కార్మికులు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్నారన్న కక్షతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. ప్రతి నిర్ణయం కేంద్ర ప్రభుత్వం
ఆధ్వర్యంలో స్టీల్ శాఖ నుంచి అమలు చేయిస్తున్నారు. కార్మికులు అశేషమైన త్యాగాలు చేస్తున్నారు. జీతాలు చెల్లించకపోయినా యూనిఫామ్తో సహా కనీసమైన సౌకర్యాలు పని ప్రదేశంలో లేవు. అయినా దేశంలోనే ఇతర స్టీల్ ప్లాంట్లన్నింటికంటే అధికంగా 110% ఉత్పత్తి సాధిస్తున్నాం. అనేక విభాగాల్లో 5,000 మంది కార్మికులు రిటైర్ అయినా వీరి స్థానంలో కొత్తగా భర్తీ చేయకపోవడంతో ఉన్న కార్మికులు ఎంతో ఒత్తిడితో పనిచేస్తున్నారు. ఈ ఉత్పత్తి సాధించే కార్మికులకు జీతాలు చెల్లించకుండా పని చేయాలనడం అత్యంత హేయం. 3 సంవత్సరాలు మీరు అమ్మాలని నిర్ణయించిన తర్వాత స్ట్రాటజిక్ సేల్ పెట్టిన తర్వాతే నష్టాలు వచ్చాయి. అంతకుముందు లాభాలు వచ్చాయి. 2020-21 సంవత్సరం కూడా మీరు జనవరి 27వ తేదీన ప్రకటించిన సంవత్సరం కూడా 948 కోట్లు లాభాలని నికర లాభాలనేటువంటిది వచ్చాయి. తర్వాత మీరు నష్టాల్లోకి నెట్టారు. ఇంత ఉత్పత్తి చేసినా 110% ఈరోజు మేము ఉత్పత్తి తీసుకొచ్చిన ఈ సంవత్సరం నష్టాల్లో తీసుకొస్తారు. ఎందుకంటే ఈరోజు ముడి సరుకు, ముఖ్యంగా ముడి ఇనుప ఖనిజం ఖరీదు అనేటువంటిది సొంత గనులు ఉన్నటువంటి పబ్లిక్ సెక్టార్ స్టీల్ ప్లాంట్లకి కేవలం 600-700 రూపాయలకి ఒక టన్ను వస్తుంది. కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ 6,300 రూపాయలు సగటున గత సంవత్సరం అంతా కూడా ముడి ఖనిజం కొనుక్కోవడం జరిగింది. సుమారుగా 8 రెట్లు నుంచి 10 రెట్లు అదనంగా కొనడం వల్ల ఆ భారం అనేటువంటిది తీవ్రంగా ఉంది. అందుకని వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిజాయితీగా రక్షించండి, చిత్తశుద్ధిగా చేయండి. ఈరోజు కేటాయించినటువంటి స్కీము ప్యాకేజీలో కార్మికులకు జీతాలు ఇవ్వండి, ముందు ముడి సరుకులు వాడండి, ప్లాంట్ సమర్థవంతంగా నడిపించండి. దేశంలో నంబర్ 1గా నడుస్తుంది. కానీ కావాలనే కేంద్ర ప్రభుత్వం ఈరోజు సమర్థవంతంగా నడపాలనుకోవడం లేదు. దీన్ని బలహీనం చేసి, సిక్కు చేసి దీన్ని ప్రైవేటు వాళ్ళకి కట్టబెట్టాలనేటువంటి కుట్రతో వ్యవహరిస్తుంది. మీ కుట్రలు మారండి, ప్రజానీకారంలోకి తీసుకెళ్తాం. రాష్ట్ర ప్రజానీకం యావత్తులోకి కూడా ఈరోజు స్త్రీలు, కార్మికులు, అట్లాగే కార్మిక సంఘాలన్నీ కూడా రాష్ట్రం అంతా అవసరమైతే తిరుగుతాం. రాష్ట్ర ప్రజానీకానికి యావత్తు కూడా వాస్తవ విషయాలు అనేటువంటి చెప్తాం, ప్రజలను కదిలిస్తాం. ఈ ప్రభుత్వం మోసం చేయడానికి, మోసకారితనాన్ని ఖచ్చితంగా అడ్డుకట్టేస్తాం. స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటామని మేము ధైర్యంగా చెప్తాం. భీమిలి నియోజకవర్గంలో వైసీపీకి ఎదురు దెబ్బ తగిలింది. ఆనందపురం మండలం రామవరం పంచాయతీకి చెందిన సీనియర్ వైసీపీ నాయకుడు భీమిలి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కాకరపూడి వరహాల రాజు, ఆయన కుమారుడు వైసీపీ పాడేరు ఎన్నికల ఇన్ఛార్జ్ శ్రీకాంత్ రాజు తమ అనుచరులతో కలిసి టీడీపీలో చేరారు. బుధవారం సోన్ట్యాంలో జరిగిన సభలో భీమిలి ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు టీడీపీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా శ్రీకాంతరాజు మాట్లాడుతూ 2014-19 మధ్యలో మంత్రిగా గంట శ్రీనివాసరావు పెద్ద ఎత్తున చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల ఫలితంగానే 2024లో ప్రజలు ఆయనకు 92,000కు పైగా భారీ మెజారిటీ ఇచ్చారని చెప్పారు. తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలనే సంకల్పంతో గంట శ్రీనివాసరావు ఆధ్వర్యంలో టీడీపీలో చేరామన్నారు. గంట ఏ బాధ్యతలు అప్పచెప్పినా వాటిని నిర్వర్తించి నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేస్తానని తెలిపారు. కనమం ఎంపీటీసీ గొలగాని కృష్ణ, మాజీ సర్పంచ్ సీతారామరాజు, సోన్ట్యాం సొసైటీ మాజీ డైరెక్టర్ ఎం సత్యబాబు సహా 200 మంది గంట శ్రీనివాసరావు ఆధ్వర్యంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు గాడు చిన్ని కుమారి లక్ష్మి, లొడగల అప్పారావు, తర్లువాడ సర్పంచ్ బీఆర్బీ నాయుడు, గట్టమనేని సుభాష్ చంద్రబోస్, టీడీపీ నాయకులు డిఏఎన్ రాజు, తాట్రాజు అప్పారావు, కె దామోదర్రావు, కాళ్ల నగేష్ కుమార్, అప్పలరాము తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ ఆయన అఖండ మెజారిటీతో 2024 ఎలక్షన్లో కనీ విని ఎరుగని రీతిలో 95,000 మెజారిటీతో ఈ ప్రజలు, అది ఎవరి వల్ల కాదు, అది మీరు చేసిన ఒక్క అభివృద్ధి వల్లనే మీకు ఇది సాధ్యపడింది సార్. ఇక మీదట మేము కూడా మీ అభివృద్ధిలో అడుగు వేస్తూ మీ సారథ్యంలో ఈ భీమిలి నియోజకవర్గానికి కానీ పంచాయతీలకు కానీ అభివృద్ధి చేయడానికి మీ వంతు సహకారంగా, మా వంతు సహకారంగా మీ ముందు నడుస్తామని మీ వెనకాతల ఒక నాగ చైతన్య హీరోగా దర్శకుడు చందు మొండేటి రూపొందించిన తాజా చిత్రం తండేల్కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. తండేల్ విజయం పట్ల హీరో నాగ చైతన్య హర్షం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ఓపెన్ చేసి లేకపోతే మెసేజెస్ చూసిన, ఫోన్ కాల్స్, ఇంత పాజిటివిటీ నేను విని ఎన్నో నాలైంది. ఐ మిస్డ్ ఇట్. ఫైనల్గా మళ్ళీ నాకు తిరిగి వచ్చింది. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్. నిజంగా థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్. పొద్దున్న నుంచి ఒక సూపర్ హిట్ టాక్ అలా పెరుగుతూ వెళ్తూ ఉంది. నా కాన్ఫిడెన్స్ ఏంటంటే ఇంకా ఫ్యామిలీస్ రావాలి థియేటర్స్కి, ఎందుకంటే ఈ సినిమాలో ఎన్నో ఎమోషన్స్ ఉన్నాయి. ఆ లవ్ స్టోరీ వెనకాల ఫ్యామిలీ ఆడియన్సెస్కి, లేడీస్కి.
సో వాళ్ళు వచ్చాక ఇంకా ఈ సినిమాకి ఎంతో మంచి పేరు వస్తుందని బాగా నమ్ముతున్నాను. అలాగే దేవికి ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పాలి, ఎందుకంటే ఇన్నాళ్ళు నేను దేవిని కలవలా, బిజీగా ఉన్నాడు మన సినిమా పనితో. అండ్ నేను రికార్డింగ్ చూశాక అసలు నా పర్ఫార్మెన్స్కి కాంప్లిమెంట్ వస్తుందంటే నేను సగం కాంప్లిమెంట్ దేవికే ఇవ్వాలి. ఆ బుజ్జి తల్లి పాట ఇంకో వర్జన్ తను ఇవ్వటం వల్ల ఆ క్లైమాక్స్ ఎక్కడికో వెళ్ళింది. అండ్ ఎన్నో కమెంట్స్లో దేవి 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 యువర్ రాక్ స్టార్ సూపర్ అని చూస్తూనే ఉన్నాను. సో థ్యాంక్ యూ దేవి, రియలీ రియలీ థ్యాంక్ యూ దేవి. అండ్ మన తండేల్ అరవింద్ గారికి ఎన్ని థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. అరవింద్ గారికి, వాసుకి, చందుకి నమ్మి ఈ కథ ఈ క్యారెక్టర్ నా నుంచి ఎంతో దూరంగా ఉన్నా కూడా పర్లా నన్ను నమ్మి ఆ ట్రాన్స్ఫర్మేషన్కి టైం ఇచ్చి అందరూ కలిసి నన్ను సపోర్ట్ చేసి ఫైనల్గా ఈ అవుట్పుట్ వచ్చింది. సో ఏ క్రెడిట్ అయినా ఇట్స్ ఆల్వేస్ టు మై టీమ్, చందు, వాసు, అరవింద్ గారు, అలాగే శ్యామ్ గారు, నాగేంద్ర గారు, సత్య గారు, అందరికీ థ్యాంక్ యూ ఆల్ సో మచ్. ఇంకా ఇప్పుడే వీ విల్ స్టార్ట్ అవర్ ప్రమోషన్. థ్యాంక్ యూ మీడియా, ఫస్ట్ నుంచి మీరు చాలా సపోర్ట్ ఇస్తూ వచ్చారు. ఈ మూవీని నేను థియేటర్లో చూస్తున్నప్పుడు, సింగిల్ స్క్రీన్లో చూస్తున్నప్పుడు నేను, వాసు గారు, టీమ్, మీ అందరం ఒక్కొక్క సీన్ని డిజైన్ చేసుకున్నప్పుడు ఈ థియేటర్లో ఈ టెంపర్మెంట్ ఎలా ఉంటుంది అని నా టెక్నీషియన్స్తో నేను ఏదైతే డిస్కస్ చేసుకున్నప్పుడు ఆ థియేటర్లో రియాక్షన్స్ ఎలా ఉంటాయి అనుకున్నానో యాజ్ ఇట్ ఈస్ ప్రతి దానికి, ప్రతి చిన్నదానికి రియాక్షన్స్ అలాగే వచ్చాయండి. సో హ్యాపీ. ఇక్కడితో ఆగిపోలేదు, ఇక్కడ నుంచి మొదలైంది. ఇక్కడ నుంచి నెక్స్ట్ 2 వీక్స్ మళ్ళీ ఏదైతే ఉందో వీఆర్ గివింగ్ బ్యాక్, వెళ్తాం, ఈ ప్రమోషన్స్ అంతా చేస్తాం. అరవింద్ గారు అన్నట్టు మేడం, పల్లవి మేడం చూస్తున్నారు కదా, ప్లీజ్ సహకారికి ఏంటంటే మా సినిమాని మేము అనుకున్న ప్రకారం మీకు నచ్చి మీరు సూపర్ హిట్ చేసినందుకు మీ అందరికీ మేము కృతజ్ఞులం అని చెప్పడానికి ఫస్ట్ అది చెప్పాలి కదా. అందువల్ల వాళ్ళ సాయంత్రమే ఇది పెట్టుకుని మేము మా ఆనందాన్ని మీతో పంచుకుందామని, మా కృతజ్ఞత మీతో చెప్పుకుందామని ఇక్కడ చేరాం. సో నేను రాత్రి 24 గంటల క్రితమే చెప్పాను, దెర్ విల్ బి లాట్ ఆఫ్ సర్ప్రైజెస్ అండ్ ది బెస్ట్ సర్ప్రైజ్ ఈజ్ అవర్ హీరో. అంటే మామూలుగా దొళ్ళగొట్టాడు సినిమాలో. అందుకని ఇప్పుడు మాకు ఇంకో హీరో ఉన్నాడు, అతను దేవిప్రసాద్. ఈ సినిమాలో నువ్వు ఇంచుమించు సెకండ్ హీరో క్యారెక్టర్ ప్లే చేసి సో పుల్లారావు హైకోర్టు ఆదేశాలని వక్రీకరిస్తూ నాపై కేసు నమోదు చేయించారు. నాకే నా కుటుంబం ఉంది, నీకు లేదా పుల్లారావు అంటూ మంత్రి విడుదల రజని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతా ఉంది. అనేక అబద్ధపు హామీలు, మాయమాటలు, సూపర్ 6 అని 7 అని ఇలాంటి మోసపూరిత హామీలు చెప్పి ప్రజలకు ఆశ చూపించి వాళ్ళ చేతిలో ఓట్లు వేయించుకొని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కూటమి ప్రభుత్వానికి చెందినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రీసెంట్ టైమ్స్లో మనం చూసాము, డబ్బులు లేవని ఇచ్చినటువంటి హామీల్ని ఇప్పుడప్పుడే అమలు చేయలేమని తేల్చి చెప్పేశారు. ఇదేంటా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ, సామాన్య సోషల్ మీడియా కార్యకర్తలు కానీ, సోషల్ మీడియా యాక్టివిస్ట్ కానీ ఏదన్నా ప్లాట్ఫామ్స్లో సోషల్ మీడియాలో దీన్ని కనుక ప్రశ్నిస్తే, క్వశ్చన్ చేస్తే అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు, జైళ్ళకి ఏడుస్తారు. ఇదంతా కూడా ఒక రెడ్ బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో నడుస్తుంది. మరి ఈ రోజున ఇది ఎలా అయిపోయిందంటే మన రాష్ట్రంలో ఇదొక పాలసీ మాదిరిగా, ఇదొక గవర్నమెంట్ పాలసీ, ఈ గవర్నమెంట్ పాలసీ రాష్ట్రం మొత్తం ఇంప్లిమెంట్ చేయాలి కావచ్చేమోనని ఇక ఇది ముందుకు కొనసాగుతూ ఉంది. ఇదిట్లా ఉంటే మన చిలకలూరుపేట నియోజకవర్గంలో ఈరోజు నియోజకవర్గ పరిస్థితి ఏంటంటే ఒక ఆటవిక అరాచక పాలన చిలకలూరుపేట నియోజకవర్గంలో కొనసాగుతుంది. ఇక్కడున్నటువంటి ఎమ్మెల్యే పుల్లారావు గారు అవినీతికి ఘనాపాటి, పత్తిపాటి అని చెప్పొచ్చు. ఇక్కడ ఒక చక్కటి నెరేటివ్ని, కట్టుకథ చక్కగా అల్లి ఒక వ్యక్తిని ఈ పుల్లారావు గారు స్టేషన్కి పంపిస్తాడు. పంపించి ఒక కంప్లైంట్ ఇప్పిస్తాడు. ఇదంట 5.5 ఏళ్ల కిందట
2019లో అట ఒక టీడీపీ సామాన్య కార్యకర్త సోషల్ మీడియాలో అబ్యూజివ్గా అసహ్యంగా పోస్టులు పెడితే దానికేదో స్టేషన్లో కంప్లైంట్ వెళ్ళిందట. పోలీసులు డ్యూ ప్రొసీజర్ ఫాలో అయ్యుంటారు. దానికి నాకు సంబంధం ఏంటి? ఇప్పుడు ఈ కట్టు కథను ఎలా వెళ్ళారంటే, ఈ వ్యక్తిని ఎమ్మెల్యే కంప్లైంట్ ఇప్పిస్తాడు, ఇక్కడ పోలీసులు కంప్లైంట్ నమోదు చేస్తే అది ఎమ్మెల్యేనే చేపించాడు, ఈ పుల్లారావు గారేనని అనుకుంటారు జనం అని చెప్పి ఇక్కడ ఇప్పించి ఇక్కడ ఏమీ చేయకుండా మళ్ళా ఇదే కంప్లైంట్ని హైకోర్టులో ఇప్పిస్తారు. హైకోర్టులో ఇప్పించిన తర్వాత హైకోర్టు ఏమంటది? హైకోర్టు ఏమన్నదంటే, ఇది హైకోర్టు ఆర్డర్, నిజాది వినిపిస్తాను. లర్న్డ్ అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ టేక్స్ నోటీస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద రెస్పాండెంట్స్ అండ్ స్టేట్ అండ్ సీక్స్ టైమ్ ఫర్ గెటింగ్ ఇన్స్ట్రక్షన్స్. లిస్ట్ ఇన్ సెకండ్ వీక్ ఆఫ్ ఫిబ్రవరి 2025. ఇది ఆర్డర్. అంటే దీని అర్థం ఏంటంటే, దీని రెస్పాండెంట్స్ ఎవరైతే ఉంటారో అంటే పోలీసులు. హానరబుల్ హైకోర్టు పోలీసులని రిమార్క్స్ అడుగు కేవలం అధికారం కోసం అడ్డుగోలగా చంద్రబాబు హామీలు ఇచ్చాడు, కానీ అధికారం చేజిక్కించుకున్నాక ఇప్పుడు హామీల అమలు నాకు చేతగాదని చంద్రబాబు చేతులెత్తేశాడు అని మాజీ మంత్రి విడుదల రజని అన్నారు. వాళ్ళ చేతిలో ఓట్లు వేయించుకొని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కూటమి ప్రభుత్వానికి చెందినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రీసెంట్ టైమ్స్లో మనం చూసాము, డబ్బులు లేవని ఇచ్చినటువంటి హామీల్ని ఇప్పుడప్పుడే అమలు చేయలేమని తేల్చి చెప్పేశారు. ఇదేంటా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ, సామాన్య సోషల్ మీడియా కార్యకర్తలు కానీ, సోషల్ మీడియా యాక్టివిస్ట్ కానీ ఏదన్నా ప్లాట్ఫామ్స్లో సోషల్ మీడియాలో దీన్ని గనక ప్రశ్నిస్తే, క్వశ్చన్ చేస్తే అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు, జైళ్ళకి ఏడుస్తారు. ఇదంతా కూడా ఒక రెడ్ బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో నడుస్తుంది. మరి ఈ రోజున ఇది ఎలా అయిపోయిందంటే మన రాష్ట్రంలో ఇదొక పాలసీ మాదిరిగా, ఇదొక గవర్నమెంట్ పాలసీ, ఈ గవర్నమెంట్ పాలసీ రాష్ట్రం మొత్తం ఇంప్లిమెంట్ చేయాలి కావచ్చేమోనని ఇక ఇది ముందుకు కొనసాగుతూ ఉంది. ఇదిట్లా ఉంటే మన చిలకలూరుపేట నియోజకవర్గంలో ఈరోజు నియోజకవర్గ పరిస్థితి ఏంటంటే, ఒక ఆటవిక అరాచక పాలన చిలకలూరుపేట నియోజకవర్గంలో కొనసాగుతుంది. ఇక్కడున్నటువంటి ఎమ్మెల్యే పుల్లారావు గారు అవినీతికి ఘనపాటి పత్తిపాటి అని చెప్పొచ్చు. ఇక్కడ ఒక చక్కటి నరేటివ్ని, కట్టుకథ చక్కగా అల్లి ఒక వ్యక్తిని ఈ పుల్లారావు గారు స్టేషన్కి పంపిస్తాడు. పంపించి ఒక కంప్లైంట్ ఇప్పిస్తాడు. ఇదంట 5.5 ఏళ్ల కిందట 2019లో అట ఒక టీడీపీ సామాన్య కార్యకర్త సోషల్ మీడియాలో అబ్యూజివ్గా అసహ్యంగా పోస్టులు పెడితే దానికేదో స్టేషన్లో కంప్లైంట్ వెళ్ళిందట. పోలీసులు డ్యూ ప్రొసీజర్ ఫాలో అయ్యుంటారు. దానికి నాకు సంబంధం ఏంటి? ఇప్పుడు ఈ కట్టు కథను ఎలా వెళ్ళారంటే, ఈ వ్యక్తిని ఎమ్మెల్యే కంప్లైంట్ ఇప్పిస్తాడు, ఇక్కడ పోలీసులు కంప్లైంట్ నమోదు చేస్తే అది ఎమ్మెల్యేనే చేపించాడు, ఈ పుల్లారావు గారేనని అనుకుంటారు జనం అని చెప్పి ఇక్కడ ఇప్పించి ఇక్కడ ఏమీ చేయకుండా మళ్ళా ఇదే కంప్లైంట్ని హైకోర్టులో ఇప్పిస్తారు. హైకోర్టులో ఇప్పించిన తర్వాత హైకోర్టు ఏమంటది? హైకోర్టు ఏమన్నదంటే, ఇది హైకోర్టు ఆర్డర్, నిజాది వినిపిస్తాను. లర్న్డ్ అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ టేక్స్ నోటీస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద రెస్పాండెంట్స్ అండ్ స్టేట్ అండ్ సీక్స్ టైమ్ ఫర్ గెటింగ్ ఇన్స్ట్రక్షన్స్. లిస్ట్ ఇన్ సెకండ్ వీక్ ఆఫ్ ఫిబ్రవరి 2025. ఇది ఆర్డరు. అంటే దీని అర్థం ఏంటంటే, దీని రెస్పాండెంట్స్ ఎవరైతే ఉంటారో
అంటే పోలీసులు. హానరబుల్ కూటమి ప్రభుత్వం వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. వ్యవసాయ అనుబంధ రంగాలపై 20% వృద్ధి తేవాలని సీఎం చంద్రబాబు సూచించారని మంత్రి అన్నారు. వ్యవసాయంతో పాటు హార్టికల్చర్కు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం చెప్పినట్లు వివరించారు. వ్యవసాయ అనుబంధ రంగాల మీద 20% గ్రోత్ తీసుకురావాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ప్రధాన ఆశయం. ఎందుకంటే ప్రజలు జీవన ప్రమాణాలు మార్చే అత్యంత కీలకమైనటువంటి ప్రాథమిక రంగంపై ఇంత దృష్టి ఎందుకు పెట్టామంటే కూటమి ప్రభుత్వం వ్యవసాయ రంగానికి వ్యవసాయ అనుబంధ రంగాలకి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నటువంటి విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దానికి అనుగుణంగా ప్రణాళికలు అమలు చేసేందుకు ముఖ్యమంత్రి గారు చాలా సూచనలు చేశారు, చాలా లక్ష్యాలను కూడా నిర్దేశించారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో దేశంలో ఆహారపు అలవాట్లన్నీ కూడా మారుతున్నాయి. దీనికి అనుగుణంగా మనం కూడా మారాలి. ఈరోజు వ్యవసాయంతో పాటుగా హార్టికల్చర్కి కూడా అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ఈరోజు నిర్ణయం తీసుకొని అనేక నిర్ణయాలు కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం ఇస్తున్నటువంటి సబ్సిడీలు కానీ, నూతన ఆవిష్కరణలు కానీ, సాంకేతిక సహకారంతో హార్టికల్చర్లో ఉత్తమమైనటువంటి ఫలితాలు సాధించవచ్చు. ఇప్పటికే చాలా హార్టికల్చర్ పంటలపైన నిరూపితం కూడా అయిందని చెప్పి తెలియజేస్తున్నాను. ఒక ఉదాహరణ, 18 లక్షల హెక్టార్లో హార్టికల్చర్ పంటలు ఉన్నాయి. దీని ప్రజల పక్షాన కూటమి ప్రభుత్వాన్ని నిలదీసిన వైఎస్ జగన్ గారికి సూటిగా సమాధానం చెప్పే ధైర్యం సీఎం చంద్రబాబుకు ఉందా అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజలను వంచిస్తున్న వైనంపై వైఎస్ జగన్ గారు వేసిన సూటి ప్రశ్నలకు కూటమి నేతలు బదిలివ్వలేక కంగారు పడుతున్నారని అన్నారు. ఇచ్చినటువంటి 99% వాగ్దానాలను నెరవేర్చుకొని మేము ఎన్నికల్లోకి వెళ్ళాం. అఫ్కోర్స్ ఓటమి పాలయ్యాం, అది వేరే అంశం. కానీ చంద్రబాబు నాయుడు ఇచ్చిన వాగ్దానాలండి అమలు చేస్తున్నారా? ఎందుకు వాయిదాలు వేస్తున్నారు? ఎందుకు ఎగవేస్తున్నారు? ఎన్నికలకు ముందు ఏం చెప్పారు? మేనిఫెస్టో అన్నారు, షూరిటీ అన్నారు, గ్యారంటీ అన్నారు, సూపర్ 6 అన్నారు. ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చకపోతే ఏంటి అని అడిగితే చొక్కా పట్టుకోండి, కాలర్ పట్టుకోండి అని అన్నారే. చూస్తున్నారు కదా మీకు సోషల్ మీడియాలో, మేము అన్నీ స్టడీ చేసాం, కాలర్ పట్టుకోండి మాది అవసరమైతే అన్నారు. ఏం పట్టుకోవాలి వాళ్ళు చెప్పమని అడుగుతున్నా. అది చెప్పిన పెద్ద మనిషిని. వాళ్ళు ఏం పట్టుకోవాలి? 8 మాసాలు అయింది, ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదు, ఆరకొరగా కుంటిగా ఏదో చేస్తున్నామని ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ఎవరు చొక్కా పట్టుకోవాలి, ఎవరి కాలర్ పట్టుకోవాలి, ఎవరి మెడ పట్టుకోవాలి చెప్పమని నేను అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు వివరంగా సుదీర్ఘంగా మీరు చేసేటటువంటి తప్పుడు ప్రచారాలని, మీరు బుకాయించే బుకాయింపులని వివరంగా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న సుదీర్ఘంగా చెబితే ఒక్కడ సమాధానం చెప్పడు. ఊరిని చెలరమరలుగా మాట్లాడే ప్రయత్నం, ఆయన మంత్రులు నాయకులు కారు కోతలు గుయ్యటం, పిచ్చిగా మాట్లాడటం, ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం మాడుగుల మండలం కేజేఆర్పురం గ్రామంలో శ్రీ శ్రీ సంతోషి మాత ఆలయం నిత్య అన్నదానం పథకం 3 అంతస్తుల భవనాన్ని కాళ్ళ అమ్మ తల్లి నాయుడు మరియు సంతోషి మాత భక్తుల సహకారంతో నిర్మించడం జరిగింది. ఈ అన్నదాన సత్రం భక్తుల చేతుల మీదుగా ప్రారంభించారు. మాజీ డిప్యూటీ సీఎం బోడి ముత్యాల నాయుడు, మాజీ శాసనసభ్యులు కర్ణం ధర్మశ్రీ, టీడీపీ నాయకులు పైలా ప్రసాద్, అనకాపల్లి ఏపీ రమేష్ సోదరుడు
కేవి రమణ, డాక్టర్ వేగి సూర్యనారాయణ, ఆర్వీఎన్ఎల్ చీఫ్ ఇంజనీర్ వేగు రామనాయుడు, జెడ్పీటీసీ దొండ రాంబాబు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మధ్యాహ్నం 5,000 మందికి అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సంతోషిమాత ఆలయ చైర్మన్ కాళ్ళ అమ్మ తల్లి నాయుడు మాట్లాడుతూ, కేజీపురం గ్రామం నడిబొడ్డున శ్రీ సంతోషిమాత ఆలయం ఉన్నది. నిత్య అన్నదానం జరుగుతున్నది. ఈ అన్నదానం కావలసిన సత్రం లేకపోవడంతో మారుముఖం కొండమ్మ అనే దాత సుమారు 3 సెంట్లు నిత్య అన్నదానం క్రింద స్థలం దానం చేశారు. ప్రతిరోజు ఈ అన్నదానంలో సుమారు రోజు 120 మంది భక్తులు పాల్గొని అమ్మవారి ప్రసాదం స్వీకరిస్తారు. భక్తులు ప్రసాదం కొరకు ఇంకా ఎవరు వచ్చినా చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఆలయ చైర్మన్ కాళ్ళ అమ్మ తల్లి నాయుడు అన్నారు. శ్రీ మోదుమాంబ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం ఉచిత ఆటో రవాణా సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు. ఉదయాన్నే ప్రారంభించిన అనంతరం విఘ్నేశ్వర మరియు నవగ్రహ హోమం జరిపించారు. జగన్మాత శ్రీ 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 సంతోష్ మాత అన్నదాన సత్తరు ఈరోజు ఈ ప్రారంభోత్సవ సందర్భంగా సంతోష్ మాత ట్రస్టీగా చైర్మన్గా ఉన్నటువంటి అంతల్ నాయుడు సారథ్యంలో ఎంతోమంది దాతృత్వంతో సహకారాన్ని అందించి ఎక్కడ విశాఖ జిల్లాలో అన్న సమారాధన కోసం అన్నదాన సత్తరు అనేది వితౌట్ గవర్నమెంట్ సపోర్ట్ ఎక్కడ కూడా నిర్మాణాలు జరగలేదు. అలాంటిది మా గ్రామంలో, నా గ్రామంలో ముఖ్యంగా మా కస్బా జనాపురం నడిబొడ్డున మెయిన్ జంక్షన్లో రోడ్డు పక్కన విలువైనటువంటి స్థలాన్ని దాతగా ఇచ్చినటువంటి స్వర్గీయ మారుముఖం కొండమ్మ నిజంగా భగవంతుడు ఆవిడ ఆత్మశాంతి చేకూరే విధంగా వాళ్ళ కుటుంబానికి ఆయురారోగ్యాన్ని ప్రసాదించడంతో